అన్నారు ఇప్పుడేమన్నారు ఇది పూర్తిగా ఉత్తరాది అహంకారం దక్షిణాది అంటే చిన్న చూపు ఆ ఉత్తరాది అహంకారం మీద నా పోరాటం మేము భారతీయులం కాదా మీరు ఒక్కరైనా భారతీయులు మీ 10 మంది కలిస్తే మీదన భారతదేశం ఇన్ని కోట్ల మంది దక్షిణ భారతీయులకి ఇది భారతదేశం కాదా ఈ వివక్ష ఎందుకు 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 అలాగే మనకి కూర్చోబెట్టి ఉత్తరానికి ఉత్తర భారతానికి మనకి సంబంధం లేదన్నట్టుగా దక్షిణాది వేరు ఉత్తరాది వేరు అని చెప్పి పిచ్చి ఐడియాలజీ కానీ ఇవన్నీ మనం కౌంటర్ చేయాల్సి ఉంది ఆర్గ్యుమెంట్స్ త్రూ రేషనల్ ఆర్గ్యుమెంట్ త్రూ ప్రాపర్ లాజికల్ ఆర్గ్యుమెంట్స్ తోటి బలమైన సాక్ష్యాధారాలతోటి చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అలాంటి గొప్ప వ్యక్తులందరికీ మీరు ఒక ప్లాట్ఫామ్ కావాలి. అది మనకి ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. మస్తాన్ గారు చూశారు కదా, ఇప్పుడు ఇదే మొత్తం ఎంటైర్ నార్త్ ఇండియా అంతా ఇది పట్టుకొని ట్రోల్ చేస్తున్నారు వాళ్ళు. దాని కింద ట్రాన్స్లేషన్లు పెట్టి సోషల్ మీడియాలో ఆ రోజు అలా అన్నారు, ఈ రోజునే ఓ మరోపక్క తమిళనాడు పక్క రాష్ట్రం నుంచి తమిళనాడు నుంచి కూడా నిరసనలు వస్తున్నాయి. వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే విజయ్ అయితే లాజికల్గా ఒకటి అడుగుతున్నాడు, ఉత్తరాది రాష్ట్రాల్లో తెలుగుని తమిళాన్ని కన్నడాన్ని అలాగే ఇంకా మలయాళాన్ని మూడో భాషగా అంగీకరిస్తారా, వాళ్ళు దానికి సిద్ధంగా ఉన్నారా, అది మరి పవన్ కళ్యాణ్ అడగగలరా అని ఈయన ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఏంటంటే దక్షిణాదిలో టార్చ్ బేరర్గా బీజేపీకి ఉండాల్సిన పవన్ కళ్యాణ్ ఈరోజు వివాదంలో చిక్కుకున్నారంటూ నేషనల్ మీడియా కథనాలు రాస్తోంది. గుడ్ మార్నింగ్ సార్. 90 వీక్షకులకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ సార్, పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఆయన విషయాల దృక్పథం అంటే ఆయన అన్ని చెప్పారు, దాని సమాధానం కూడా అంటే అప్పుడు ఎందుకు అన్నాను ఇప్పుడు ఎందుకు అన్నాను కూడా ఆయన చాలా మేధావిగా జాతీయ జర్నలిస్ట్ గా ఉన్న ఎంజే ఎక్స్పర్ట్ రెఫరెన్స్ గా చెప్తూ కొన్ని సందర్భాల్లో మనము మెచ్యూరిటీ కలిగే కొద్ది లేకపోతే కాలం గడుస్తున్న కొద్దీ మన అభిప్రాయాల్లో ఎలాంటి మార్పులు అంటే మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చేసరికి ఏ విధంగా వస్తుంది. ఆయన బీజేపీని విమర్శిస్తూ ఆ విధమైన వ్యాసాలు కొన్ని దశాబ్దాల పాటు రాసిన తర్వాత ఆయన బీజేపీ ఎంపీ అయ్యారు. సో అలాంటి సందర్భాల్లో కొన్ని మనకి అభిప్రాయాల విషయాల్లో కొంత తేడా ఉన్నప్పటికీ కూడా ఏదైతే ప్రజలకు మేలు కలుగుతుందో దాన్ని తీసుకుంటారనేది ఆయన చెప్పారు. చదువేర విప్లవీరుడిగా అందరూ చూస్తారు, బట్ ఆయన డాక్టర్గా చేస్తూ సమాజంలో అవలక్షణాలను ఏ విధంగా అయితే నేను పారదోలేందుకు ఆయన తీసుకున్న భావం ఉందో దాన్ని నేను తీసుకుంటాను అని చెప్పారు. అదేవిధంగా కమ్యూనిస్టులకు సంబంధించి కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో పాకిస్తాన్కి సంబంధించిన ఒక ఆయన అక్కడ సపోర్ట్ చేసి మతోన్మాదుల చేతిలో బలైపోయిన సంగతి కాంతిశీకులుగా రావాల్సి వచ్చిన పరిస్థితిని కూడా ఆయన చెప్పారు. సో అంటే ఆయన ఏంటంటే టోటల్ గా మన భారతదేశం అనేది ఒక ఐక్యంగా ఉండాల్సిన సమయం వచ్చింది, ముక్కలు ముక్కలుగా చేయొద్దు, భారతదేశాన్ని ముక్కలు చేయొద్దు, మనందరం కూడా అది అంటే హిందీ భాష గురించి చెప్తూనే మనది భిన్నత్వంలో ఏకత్వం కాబట్టి అన్ని భాషలను కూడా మనం గౌరవిస్తూనే వాళ్ళు అదేమి కంపల్సరీ కాదు కాబట్టి దాన్ని ఆచరించడంలో తప్పులేదనే విధంగా మాట్లాడిన పరిస్థితి. నిజానికి కనిమొళి కానీ చాలా మంది నాయకులు కూడా గతంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన ట్వీట్ ను కోట్ చేస్తూ ఇప్పుడు అందరూ అన్నారు. దానికి ఆయన నిన్న ఒక ట్వీట్ లో చెప్పారు, దీని నుంచి తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది సార్, నా అభిప్రాయం అయితే ఇది, నేనేమి దాన్ని ఇచ్చేయట్లేదు అనేది కూడా సుదీర్ఘంగా ట్వీట్ లో వివరణ ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూడవచ్చు.